వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఈ వీక్లో బాగా ట్రెండింగ్ అవుతున్న కొన్ని వస్తువులు అయితే మీకోసం అయితే ఈ వీడియోలో అయితే తీసుకొచ్చాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్ వస్తువులు అయితే ఉన్నాయి. వెజిటేబుల్స్ క్లీన్ చేయడానికి, వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి మనము ఒకే పిల్లర్ కనుక వాడామనుకోండి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఈ వెజిటేబుల్ పిల్లర్ అనేది మనకి చాలా యూస్ అయితే అవుతుంది. అండ్ గ్రీన్ ఆరెంజ్ కలర్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది కదా. మనం వెజిటేబుల్ పైన ఉన్న తొక్క తీయాలనుకుంటే మాత్రం ఈ వెజిటేబుల్ పిల్లర్ అయితే 100% అయితే యూస్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి మనకి 99 రూపీస్ నుంచి 5000 వరకు అయితే మనకి ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది. క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. క్వాలిటీ కొంచెం మంచిది తీసుకున్నాం అనుకోండి కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. క్వాలిటీ కొంచెం తక్కువ తీసుకుంటే ప్రైస్ తక్కువ ఉంటుంది. కానీ ఇలాంటివి వన్స్ కొనేటప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టి కొన్నాం అనుకోండి లైఫ్ టైం మొత్తం మనకి యూజ్ అయితే అవుతుంది. చాలా యూస్ఫుల్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మనము పిండి అనేది పురుగు పట్టినప్పుడు జల్లెడతో ఎక్కువ జల్లెడిస్తుంటూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఈ బాక్స్లో కనుక పిండి వేసి పైన మనకి సైడ్కి ఒక బటన్ అయితే ఉంటుంది చూడండి. ఆ బటన్ ప్రెస్ చేసామనుకోండి మనకి పిండి అనేది జల్లెడ పట్టినట్టు అయితే వస్తుంది. పురుగు అనేది అస్సలు అయితే ఉండదు. చాలా యూస్ఫుల్ కూడా. మనం ఊకే అస్తమానం జల్లెడలో వేసి పట్టామనుకోండి జల్లెడ ఊకే మనకి మొత్తం పిండి అంతా అవుతుంది. ఈ ఫోల్డింగ్ బాక్సెస్ అయితే చూడండి 100% అయితే యూజ్ అయితే ప్రతి ఒక్కరికి అయితే అవుతుంది. ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. ఈ ఫోల్డింగ్ బాక్స్ అనేది చూడండి, దీనికి హ్యాండిల్ కూడా ఉంది. ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఫోల్డ్ అయిపోతుంది. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ బాక్సెస్ అయితే 100% అయితే యూజ్ అయితే ఉంటుంది. మనం బట్టలు ఉతకడానికి బ్రష్ కానీ లేదనుకోండి సోప్ కానీ లిక్విడ్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి సర్ఫ్ కనుక వేసినప్పుడు మనకి ఎక్కువ పడిపోతుంది. అలా కాకుండా ఇలాంటి క్లాత్ క్లీనింగ్ బ్రష్ అయితే దొరుకుతుంది. పైన క్యాప్ ఉంటుంది, అది ఓపెన్ చేసి లిక్విడ్ వేసేసుకొని ఇలా బట్టలు కనుక మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాషింగ్ మెషిన్లో కూడా వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం లిక్విడ్తోనే మనం చాలా బట్టలు అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఈ బ్రష్తో మనం బట్టలు క్లీనే కాకుండా షూస్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా గిన్నెలు కూడా తోముకోవచ్చు. 3-in-1గా యూజ్ చేసుకోవడానికి బ్రషెస్ అయితే చాలా యూజ్ అయితే అవుతుంది. కబోర్డ్లలో ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి 100% అయితే యూస్ అవుతాయి. టిష్యూ పేపర్స్ రోలర్స్ కనుక పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. స్టాండ్ చూడడానికి సింపుల్గా ఉంటుంది. ఈ స్టాండ్ వచ్చేసి 99 రూపీస్ నుండి 299 రూపీస్కి అయితే మనకు ఉంటుంది. క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. ఇంకా మీకు ఎలాగో తెలుసు కదా. కిచెన్లో ఇలాంటి బాక్స్ కనుక పెట్టుకున్నాం అనుకోండి మనము కిచెన్లో తోముకున్న కొన్ని గిన్నెలు అయితే ఉంటాయి కదా, వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదు అంతేకాదు మనం కాస్ట్లీగా కొనుక్కునే బౌల్స్ కానీ కప్స్ కానీ ప్లేట్స్ కానీ ఇలా చాలా వస్తువులు ఉంటాయి కదా కిచెన్లో, అవన్నీ మనం సేఫ్టీగా ఉంచుకోవాలనుకుంటే ఇలాంటి బాక్స్ కనుక ఒకటి కొనుక్కొని కిచెన్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి మనం కొన్న కాస్ట్లీ ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ కప్స్ కానీ ఏవి కానీ మనకు పగిలిపోకుండా ఉంటాయి. మనీ కూడా సేవ్ అవుతుంది. అవి పగిలిపోయాయి అనుకోండి మనం కూడా కొంచెం బాధ అయితే పడతాం కదా. సో ఎందుకంటే చాలా ఇష్టంగా కొనుక్కుంటాం. కొంతమంది కప్స్ అయితే చాలా ఇష్టంగా కొంటూ ఉంటారు. వాటి కోసమైనా స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి బాక్స్ అయితే ఒకటైతే కొనుక్కోండి. నెక్స్ట్ వచ్చేసి కబోర్డ్లలో బట్టలు మనం మడత చేసి పెట్టినప్పుడు చాలా వరకు ఏంటంటే కింద పడిపోతూ ఉంటాయి, చిరాకులు వేస్తూ ఉంటుంది. కబోర్డ్ మొత్తం చాలా గట్టిగా తయారవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి మల్టీ హ్యాంగర్స్ అయితే మనకి ఆన్లైన్లో అయితే ఇప్పుడు అవైలబుల్ అయితే ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇది ఫోల్డ్ చేస్తే మనకి సింగిల్గానే ఎన్నో బట్టలు అయితే పెట్టేసుకోవచ్చు. కిచెన్లో కనుక మనకు కబోర్డ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న కబోర్డ్స్లలో ఇలాంటి ర్యాక్ కనుక పెట్టుకుంటే మనము కొన్ని గిన్నెలు స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ స్టాండ్ అయితే 100% అయితే యూజ్ అవుతుంది. ఇది ఇప్పుడు ఆన్లైన్లో అమెజాన్లో అవైలబుల్ అయితే ఉంది. ప్రైస్ వచ్చేసి 500 నుంచి మనకి 799 రూపీస్ వరకు అయితే ఈ స్టాండ్ అయితే అవైలబుల్ అయితే ఉంది. ఇంకా మంచి క్వాలిటీ తీసుకోవాలనుకుంటే 1500 వరకు అయితే మనకి అమెజాన్లో అవైలబుల్ అయితే ఉంది. కబోర్డ్లలో ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి సైడ్స్కి ఇలాంటివి పెట్టుకుంటే ఏంటంటే మనం హ్యాండ్ బ్యాగ్స్ కానీ పర్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయి అనుకోండి మనం ఇలా పెట్టుకోవడానికి అయితే 100% అయితే యూజ్ అయితే అవుతుంది. అండ్ చాలా యూస్ఫుల్ కూడా. దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ మోడల్స్ అయితే మనకైతే ఆన్లైన్లో అయితే దొరుకుతూనే ఉంటాయి. ఫ్రిడ్జ్ విషయానికి వస్తే లక్షలు పోసి కూడా చాలా మంది ఫ్రిడ్జ్లు పెద్ద పెద్దవి కొంటూ ఉంటారు. కానీ అందులో స్టోర్ చేయడానికి ఇలాంటి స్మాల్ బాక్సెస్ కనుక తీసేసుకొని వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి 100% అయితే మనకైతే యూజ్ అయితే అవుతుంది. దీంట్లో కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా మనకి ఆన్లైన్లో అయితే ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. మంచి కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇలాంటి స్మాల్ బాక్సెస్లో కనుక స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో కనుక ఇలా పెట్టేసాం అనుకోండి ఫ్రిడ్జ్ కూడా మనకు అస్సలు పాడయ్యేదే పాడవ్వదు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఎలా
ఎలా పడితే అలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ అనేది చాలా తొందరగా పాడైపోతుంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఫ్రిడ్జ్లో ఎక్కువగా గ్యాప్ అనేది ఉండాలి. కవర్స్ అనేటివి ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా పెట్టకూడదు. ఇంకా మనకు వెజిటేబుల్స్ కవర్స్ దొరుకుతాయి. ఆ వెజిటేబుల్స్ కవర్స్లో కనుక మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఫ్రిడ్జ్ అనేది పాడైపోకుండా ఉంటుంది. నార్మల్ కవర్స్ మనకి మార్కెట్లో దొరికే నార్మల్ కవర్స్ కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, ఆ కవర్స్ వల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది. అంతేకాకుండా మనకు ఐస్ అయితే ఎక్కడి నుండి గాలి అయితే వస్తుందో, కూల్ గాలి అని వస్తుందో ఫ్రిడ్జ్లో నుండి, అక్కడ మనకి కవర్ అనేది అడ్డుండడం వల్ల ఫ్రిడ్జ్ అనేది కూలింగ్ అయితే అవ్వదు. చాలామంది ఫ్రిడ్జ్ కూల్ అవ్వట్లేదు కదా అనేసి ఫ్రిడ్జ్ పాడైపోయింది అనుకుంటారు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వాడండి, ఫ్రిడ్జ్ కూడా చాలా ఇయర్స్ పనిచేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఈ వాల్కి ఇలాంటి బాక్సెస్ కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంది కదా. సో ఇందులో మనం కూల్ డ్రింక్స్ కానీ, జ్యూస్ కానీ, ఆయిల్ కానీ ఏదైనా స్టోర్ చేసుకొని వాల్కి అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి, జ్యూసెస్ కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ బాక్సెస్ అయితే నాకైతే 100% యూస్ఫుల్ అనిపించింది. మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. వాళ్ళకి ఇలాంటి బాక్సెస్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, మన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కానీ కట్ చేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వెజిటేబుల్స్ కట్ చేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వంట చేయాలనుకుంటే మాత్రం ఈ బాక్స్ అయితే మనకి చాలా యూజ్ అవుతుంది. స్మాల్ ఫ్రిడ్జ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 199 నుండి మనకి 500 వరకు అయితే అమెజాన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది. ఇంకా టిష్యూ పేపర్స్, రోలర్స్ కనుక మనం పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి బాక్సెస్ కనుక తీసుకొని టిష్యూ పేపర్స్ ఇందులో పెట్టేసాం అనుకోండి, చాలా బాగుంటుంది. టిష్యూ పేపర్ రోలర్ పెట్టేసుకోండి, కింద మనకు ఒక చిన్న హోల్ అయితే ఉంటుంది. ఆ హోల్లో నుండి టిష్యూ పేపర్ అనేది మనకి 1 by 1 అయితే ఈజీగా అయితే తీసుకోవచ్చు. మరి చూసారు కదా ఫ్రెండ్స్, మరి నేను చూపించే వస్తువులు ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఏం లేదండి, యూట్యూబ్లోకి వెళ్ళండి, స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ని డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కనుక సెండ్ చేశారనుకోండి, మీకు ఆ లింక్ అనేది నేనైతే ఇస్తాను. మీరు ఈజీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వాల్కి కనుక ఇలాంటి స్మాల్ మనకి స్టాండ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, చాలా యూజ్ అవుతుంది. అండ్ మనం బాటిల్స్ ఉంటాయి కదా, ఎక్కువ గాజు బాటిల్స్ ఉన్న వాటిని స్టోర్ చేసుకోవడానికి 100% ఈ వాల్ బాక్స్ అయితే 100% అయితే యూజ్ అయితే అవుతుంది. ఈ వాల్ బాక్స్ కనుక మీకు నచ్చింది అనుకోండి, మరి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మీకు నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. ఏంటంటే మనము ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు రిటర్న్ ఆప్షన్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉంటేనే మాత్రమే ఏ వస్తువైనా కొనండి. ఒకవేళ రిటర్న్ ఆప్షన్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేనప్పుడు మీరు ఆ వస్తువుని అయితే అస్సలు కొనకండి. ఎందుకంటే అలా కొనడం వల్ల ఒకవేళ మీరు తీసుకున్న ప్రోడక్ట్ బదులు వేరేది వచ్చింది అనుకోండి, మీరు ఎక్స్చేంజ్ చేయాలి అనుకోండి, డ్యామేజ్ వచ్చింది అనుకోండి, మీకు అక్కడ రిటర్న్ ఆప్షన్ లేదు, ఎక్స్చేంజ్ ఆఫర్ లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? అందుకనే ఆన్లైన్లో ఏ వస్తువు తీసుకున్నా 100% రిటర్న్ ఆప్షన్ అండ్ ఎక్స్చేంజ్ ఉంటే మాత్రమే మీరు ఆ ప్రోడక్ట్ అనేది కొనండి. నా వీడియోలే కాదు, నా ఛానల్ కాదు, మీరు ఎవరివి చూసినా కానీ మీరు అది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. స్పూన్స్ కనుక మనం పెట్టుకోవడానికి వాల్కి ఇలాంటి బాక్స్ కనుక ఒకటి తీసేసుకొని వాల్కి కనుక పెట్టుకున్నాం అనుకోండి, స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, ఇంకా సీజర్స్ కానీ ఇలా ఏవైనా ఉంటాయి కదా, వాటిని స్టోర్ చేసుకోవడానికి కిచెన్కి అయితే 100% అయితే యూస్ అవుతుంది. దీంట్లో కూడా కలర్స్ అయితే మనకి చాలానే దొరుకుతాయి. గ్రీన్, వైట్, ఎల్లో, ఆరెంజ్ ఇలా చూసుకుంటే డిఫరెంట్ కలర్స్ అయితే ఇప్పుడైతే మనకైతే ఆన్లైన్లో అయితే అవైలబుల్ అయితే ఉంది. ఇలాంటివి కొత్త వస్తువులు వచ్చిన వెంటనే నా ఛానల్లో ఎప్పటికప్పుడు అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఈ మధ్యన అయితే చాలా ట్రెండింగ్ వస్తువులు అయితే వస్తున్నాయి, నాకు కూడా చాలా బాగా నచ్చుతున్నాయి అండ్ మీకు కూడా నచ్చుతాయి. కిచెన్లో ఇలాంటి రొటేట్ బాక్స్ కనుక పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది. అంతేకాకుండా పిల్లలకి స్నాక్స్ కానీ, ఇంకా చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటివి ఏవైనా కానీ ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ బాక్స్ అయితే నాకైతే 100% అయితే యూజ్ అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఒక లైక్ చేసి చెప్పండి. అండ్ ఇంకా నాతో ఏదైనా షేర్ చేయాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అక్కడ మీరు నాతో డైరెక్ట్గా ఏది మాట్లాడాలనుకున్నా కానీ నాకు టెక్స్ట్ చేస్తే చాలు, నేను మీకైతే రెస్పాన్స్ అయితే అవుతాను. ఇది ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో నేను చూపించిన వస్తువులు మీకైతే నచ్చాయి అనుకుంటాను. నచ్చాయి అనుకోండి, మరి మర్చిపోకుండా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.